జేఈ మెయిన్ మొదటి ఘట్టం ముగిసింది. అంటే ఫస్ట్ సెషన్, జనవరి సెషన్ అంటారు కదా, ఈ జనవరి సెషన్ నిన్నటితో ముగిసింది. ఇప్పుడు వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్ అండ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది స్టూడెంట్స్కి, పేరెంట్స్కి డౌట్లు ఉన్నాయి. సో మనం గతంలో ఏం జరిగింది అని ఒకసారి చూస్తే మనకి ఒక ఐడియా వస్తుంది. సో లాస్ట్ ఇయర్ ఏమైంది, ఎగ్జామ్ డేట్స్ పేపర్ 1 27th January టు 1st February వరకు వెళ్ళింది. ఈసారి 29th అయిపోయింది. అప్పుడు పేపర్ 2 24th January కండక్ట్ చేశారు. అంటే ముందర పేపర్ 2, ఆ తర్వాత పేపర్ 1 కండక్ట్ చేశారు. ఈసారి ఫస్ట్ పేపర్ 1, లాస్ట్కి పేపర్ 2 కండక్ట్ చేశారు. అయితే 1st February వరకు పేపర్ 1 వెళ్ళింది. 5 రోజుల్లో ఆన్సర్ కీ, ప్రొవిజనల్ ఆన్సర్ కీ అని వస్తుంది. అంటే డిస్ప్లే ఆఫ్ రెస్పాన్స్ షీట్ అండ్ ప్రొవిజనల్ ఆన్సర్ కీ అంటారు. ఈ స్టేజ్ని డిస్ప్లే ఆఫ్ రెస్పాన్స్ షీట్ అంటే మనం స్టూడెంట్స్ ఏమి ఆన్సర్ చేశారు, ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ చేశారు. సో క్వశ్చన్ వస్తుంది, తర్వాత మనం ఏం ఆన్సర్ చేసాము, ఏ ఆప్షన్ ఇచ్చాము అన్నది మనకి తెలుస్తుంది. సో ఇది 5 రోజుల్లో డిస్ప్లే చేస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే ఇది ఎన్టీఏ వెబ్సైట్లో మన అడ్మిషన్ నంబర్కి, మన రోల్ నంబర్కి, మన హాల్ టికెట్ నంబర్కి ఇది డౌన్లోడ్ అవుతుంది. అండ్ ప్రతి స్టూడెంట్ ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది కేవలం ఒక 24 to 48 hours మాత్రమే ఉంటుంది. 48 hours, టిపికలీ 48 hours మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఈ ఫెసిలిటీ మనకి ఉండదు. సో ఈ 48 hours దీనికి పబ్లిక్ నోటిఫికేషన్ ఇస్తారు, మనం కూడా వీ విల్ అనౌన్స్. సో ఈ 48 hours మీరు అది డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మీరు ప్రతి క్వశ్చన్, అసలు క్వశ్చన్స్ ఏం వచ్చాయి అండ్ మీరు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటి అన్నది మనకు తెలుస్తుంది. ఆ తర్వాత దాంతోపాటు ప్రొవిజనల్ ఆన్సర్ కీ, అంటే ఆన్సర్ కీ కూడా ఇస్తారు, ప్రొవిజనల్ అంటారు. ప్రొవిజనల్ ఎందుకు అంటే అది ఫైనల్ కాదు. ఎందుకు ఫైనల్ కాదు అంటే దాన్ని మీరు ఛాలెంజ్ చేయొచ్చు. సో దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో మీరు ఏం చేస్తారు, మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ప్రొవిజనల్ ఆన్సర్ కీ ప్రకారము మీరు ఒక అంచనా వేసుకోవచ్చు. మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో అంచనా వేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం ఏవైతే సర్క్యులేట్ అవుతున్న యూట్యూబ్ వీడియోస్లో క్వశ్చన్స్ కానీ ఆప్షన్స్ కానీ ఇవన్నీ ఊహాగానాలే ఆర్ మెమరీ బేస్డ్. సో అంత యాక్యురేట్గా ఉండవు. మనకి ఆ రోజు కంప్లీట్గా క్వశ్చన్ వైజ్ వాట్ వీ హ్యావ్ ఆన్సర్డ్, మన రెస్పాన్స్ షీట్ అన్నది మనకి తెలుస్తుంది. సో అది 5 రోజుల్లో అవుతుంది. ఆ తర్వాత కొన్ని క్వశ్చన్స్ మే నాట్ బి పర్ఫెక్ట్, కొన్ని ఆప్షన్స్ రాంగ్గా ఉండొచ్చు, క్వశ్చన్సే రాంగ్గా ఉండొచ్చు, మల్టిపుల్ ఆప్షన్స్ ఉండొచ్చు. సో ఇలాంటి మిస్టేక్స్ ఉండొచ్చు. సో అది మనం ఛాలెంజ్ చేయొచ్చు. ఎనీ స్టూడెంట్ కెన్ ఛాలెంజ్ బై పేయింగ్ 200-300 rupees. యూ కెన్ ఛాలెంజ్. అది మనం ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఛాలెంజ్ చేస్తారు. మేము ప్రతిసారి ఏవైతే రాంగ్ క్వశ్చన్స్ ఉంటాయో, రాంగ్ క్వశ్చన్స్ కానీ రాంగ్ ఆన్సర్స్ కానీ వీ విల్ ఛాలెంజ్ దోస్ థింగ్స్. ఇలాగే దేశవ్యాప్తంగా అందరూ ఛాలెంజ్ చేస్తారు. దానికి ఒక డెడ్ లైన్ ఉంటుంది. లాస్ట్ టైం ద డెడ్ లైన్ వాజ్ 8th February. 2 రోజులు టైం ఇస్తారు, కానీ ఒక రోజు ఎక్స్టెన్షన్ ఇచ్చారు లాస్ట్ టైము. సో 3 రోజులు ఇచ్చారు, బట్ యాక్చువల్లీ 2 days ఇస్తారు. అది మనం ఆ 2 days మనం ఛాలెంజ్ చేయాలి. 2 days ఛాలెంజ్ చేసిన తర్వాత వాళ్ళు ఫైనల్ ఆన్సర్ కీ ఇంకో 3 రోజుల్లో 12th February ఫైనల్ ఆన్సర్ కీతో పాటు ఫైనల్ ఆన్సర్ కీ రిలీజ్ చేస్తారు. మన రిజల్ట్ కూడా డిక్లేర్ చేస్తారు. రిజల్ట్ అంటే మనకి ఏంటి తెలుస్తుంది, మన పర్సంటైల్ ఎంత వచ్చిందో డిక్లేర్ చేసేస్తారు. సో మనకి రిజల్ట్ వస్తుంది, మనకి ఫైనల్ ఆన్సర్ కీ వస్తుంది, మన పర్సంటైల్ కూడా వస్తుంది. ఈరోజు పర్సంటైల్ దేనికి, జనవరి సెషన్కి మాత్రమే పర్సంటైల్ వస్తుంది. సో ఇది మొత్తం ప్రాసెస్కి లాస్ట్ టైం ఎంత పట్టింది, 1st February అయిపోతే 12th, అంటే దాదాపు ఒక 11 రోజులు ఇది పట్టింది. దీనికి ఏంటంటే 5 days ఏమో ప్రొవిజనల్ ఆన్సర్ కీకి, ఆ తర్వాత ఒక 2 to 3 days ఫర్ ఛాలెంజ్, ఆ తర్వాత ఒక 3 days ఫర్ ఫైనల్ రిజల్ట్స్ అండ్ ఫైనల్ ఆన్సర్ కీ యాజ్ వెల్ as రిజల్ట్స్. సో ఏప్రిల్లో మాత్రము కొంచెం తేడాలు జరిగాయి. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఏం చేశారు అంటే 9th April కల్లా పేపర్ 1 అయిపోయింది. కొంచెం పేపర్ 2 కొంచెం డిలే అయింది. పేపర్ 1 మాత్రము 9th April అయిపోయింది. 9th April అయిపోయిన తర్వాత ప్రొవిజనల్ కీస్ 3 రోజుల్లోనే వచ్చింది. జనవరిలో 5 రోజులు పట్టింది. ఇక్కడ మాత్రం 3 రోజుల్లోనే ప్రొవిజనల్ ఆన్సర్ కీ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఛాలెంజ్ 2 రోజుల్లోనే ఛాలెంజ్ కంప్లీట్ చేశారు. నార్మల్లీ 2 రోజులే ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ ఆన్సర్ కీకి మాత్రం లాస్ట్ ఇయర్ కొంచెం, అంటే ఏప్రిల్లో
కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు. ఈసారి అంత టైం ఎక్కువైతే తీసుకోరు, 8 రోజులు తీసుకున్నారు, బట్ ఇట్ విల్ నాట్ బి టేకన్. తర్వాత ఇక్కడ ఫైనల్ ఆన్సర్ కీతో పాటు మనకి పర్సంటైల్ ఇవ్వరు. ఏమవుతుందంటే ఫైనలీ రిజల్ట్స్, ఎందుకంటే ఈసారి ఏప్రిల్లో ర్యాంక్ కూడా ఇవ్వాలి, అంటే పర్సంటైలే కాదు ర్యాంక్ కూడా ఇవ్వాలి. సో అందుకోసం ఏం చేస్తారు, అది ఇంకో 2 రోజులు తీసుకొని ఫైనల్ ఆన్సర్కి ఒకసారి రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఫైనల్ రిజల్ట్స్ అన్నవి ఇంకో 2 రోజులు తీసుకొని ఆ రోజు ఏప్రిల్ సెషన్ పర్సంటైలు, జనవరి సెషన్ పర్సంటైలు అండ్ మీ ర్యాంక్ ఏది, మీ ర్యాంక్ దేని మీద తీసుకుంటారు, బెస్ట్ ఆఫ్ బోత్. జనవరిలో ఎక్కువ పర్సంటైల్ వచ్చిందా, ఏప్రిల్లో ఎక్కువ పర్సంటైల్ వచ్చిందా, ఏది ఎక్కువ పర్సంటైల్ వస్తే దాని ప్రకారం మీ ర్యాంక్ జనరేట్ చేసి ర్యాంక్ అన్నది 24th ఏప్రిల్కి డిసైడ్ చేస్తారు. అందుకోసం జనవరిలో మీకు ర్యాంకులు రావు, జనవరిలో ఓన్లీ పర్సంటైల్ అవుతుంది. సో ఇప్పుడు ఈసారి ఏమైంది, మనకి 29th కల్లా పేపర్ 1 అయిపోయింది, 30th కల్లా పేపర్ 2 అయింది. సో మనకి లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ బట్టి 3rd ఫిబ్రవరి నుంచి 5th ఫిబ్రవరి లోపల ఎప్పుడైనా మనకి ప్రొవిజనల్ ఆన్సర్కి రావచ్చు. సో ఫ్రమ్ 3rd ఫిబ్రవరి టు 5th ఫిబ్రవరి ఎనీ టైం. ఆ తర్వాత 2 రోజులు అంటే 5th ఫిబ్రవరి టు 7th ఫిబ్రవరి మనకి ఛాలెంజ్ ఉంటుంది. ఆ తర్వాత 2-3 రోజులు, మ్యాక్సిమం ఒక 3 days అనుకోండి, అంటే ఒక 10th to 12th. అంటే వాళ్ళు ఏమన్నారు వెబ్సైట్లో 12th ఫిబ్రవరి బై 12th, ఆన్ 12th అనలేదు, బై 12th అంటే 12th కన్నా ముందర. నా లెక్క ప్రకారము అరౌండ్ 10th to 11th కల్లా మన రిజల్ట్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి ఫస్ట్ స్టేజ్ ఎప్పుడైతే మనకి ఈ ప్రిలిమినరీ ఆన్సర్కి వస్తుందో, అలాంగ్ ఆర్ ప్రొవిజనల్ ఆన్సర్కి ఏదో అంటారు కదా, ప్రొవిజనల్ ఆన్సర్కి అలాంగ్ విత్ అవర్ మార్క్డ్ రెస్పాన్స్ షీట్. మన రెస్పాన్స్ షీట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అది ఈ 3rd నుంచి 5th లోపల అది వచ్చేస్తుంది. మోస్ట్ ప్రాబ్లీ అరౌండ్ 4th రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అది రాగానే మీరు అది డౌన్లోడ్ చేసి పెట్టుకొని మీరు ఒక అంచనా వేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి మిగిలినవన్నీ ఇంకో 2 days 3 daysలో మనకు వస్తుంది. సో ఒక 10th నుంచి 12th టైం ఫ్రేమ్లో మన రిజల్ట్స్, అంటే రిజల్ట్స్ అంటే ఈసారి జనవరి సెషన్లో పర్సంటైల్ మాత్రమే వస్తుంది, ర్యాంక్ రాదు. సో 10th to 12th టైం ఫ్రేమ్లో ఈ రిజల్ట్స్ రావడానికి దెర్ ఆర్ హై ఛాన్సెస్. అఫ్ కోర్స్ ఎన్టీఏతో మనకేంటంటే సర్ప్రైజెస్ ఉంటాయి. దే మే టేక్ దర్ టైం. లాస్ట్ టైం ఈ ఫైనల్ ఆన్సర్కి 8 రోజులు తీసుకున్నారు, బట్ ఈసారి తీసుకోవడానికి దెర్ ఇస్ నో స్కోప్. ఆ తర్వాత ఎన్టీఏ కూడా, వర్కింగ్ ఆఫ్ ఎన్టీఏ కూడా ఇట్ ఈస్ అండర్ సూపర్విజన్. ఎందుకంటే లాస్ట్ టైం నీట్ అవకతవకలతో సుప్రీంకోర్టు చాలా అక్షింతలేశారు. ఆ తర్వాత ఒక హై పవర్డ్ కమిటీ, రాధాకృష్ణన్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఫార్మర్ ఇస్రో చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్, వాళ్ళు చాలా రికమెండేషన్స్ ఇచ్చారు. సో అందుకోసం కొంచెం సీరియస్గా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో స్లిప్అప్స్, డిలేస్ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఏది ఏమైనా 10th to 12th టైం ఫ్రేమ్లో మనకి రిజల్ట్స్ వస్తాయి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్